అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష న్యూస్. రైల్వే పట్టాల వద్ద ఉగ్రవాదం గురించి చాడా శాస్త్రి గారి కథనం ఇది. ఆగస్టు 17న కాన్పూర్లోని గోవిందపురి స్టేషన్‌కి సమీపంలో ఒక బ్లాక్‌ని పట్టాలపై ఉంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని 20 కోచ్‌లు పట్టాలు తప్పించడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించి విచారణ ఇంకా జరుగుతూ ఉండగానే గత వారం ఉత్తరప్రదేశ్‌లో శంషాబాద్ వద్ద ఒక చెట్టు దుంగను పట్టాలపై అడ్డంగా పెట్టి ట్రైన్ పట్టాలు తప్పించే ప్రయత్నంపై విచారణ జరిగి ఇద్దరు నేరస్తుల్ని అరెస్ట్ చేయగా, గత నెల ఆగస్టు 20న యూపీలో అలీఘర్ వద్ద రైలు పట్టాలు తప్పించే ఉద్దేశంతో మోటార్ సైకిల్ వీల్‌ని పట్టాలపై ఉంచినందుకు అఫ్సన్ అనేవాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే నెల 23న రాత్రి రాజస్థాన్‌లోని పాలి జిల్లా జోధ్‌పూర్ వెళ్తున్న వందే భారత్ రైలు పాలి జిల్లా సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉద్దేశపూర్వకంగా ఉంచిన ఒక పెద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ సిమెంట్ దిమ్మ వందే భారత్ రైలు ముందు భాగానికి నష్టం కలిగించింది. ఆ సమయంలో ట్రైన్లో సుమారు 375 మంది ప్రయాణికులున్నారు. దానిపై కూడా విచారణ జరుగుతూనే ఉండగా తాజాగా రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లోని కోటాబినా రైల్వే స్టేషన్లో ఛబ్రా ప్రాంతంలోని చచౌడా గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తులు పాత బైక్ను ఆగస్టు 29 రాత్రి పట్టాలపై ఉంచారు. అయితే అదృష్టవశాత్తు ఈ ట్రాక్ మీద ప్రయాణికుల ట్రైన్ కంటే ముందుగా గూడ్స్ ట్రైన్ వెళ్లటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. గూడ్స్ ట్రైన్ పైలట్ వినోద్ మీనా అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అదే ఆ గూడ్స్ ట్రైన్ బదులు ఏ ఎక్స్‌ప్రెస్ ట్రైనో ఆ ట్రాక్ మీద ఆ సమయంలో వచ్చి ఉంటే చాలా ఘోర ప్రమాదం జరిగి భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేది. పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ ఇస్లామిక్ టెర్రరిస్ట్ జిహాదీలని ప్రేరేపిస్తూ భారత్‌లో పెద్ద ఎత్తున రైళ్ల పట్టాలను తప్పించాలి అని ఒక వీడియోలో పిలుపునిచ్చాడు. అవి ఎక్కడ ఎక్కువగా హాని కలిగిస్తాయో వివిధ వ్యూహాలతో ప్రయోగాలు చేయండి అని 3 వారాల క్రితం ఆ 3 నిమిషాల వీడియో విడుదల చేశాడు. అదే సమయంలో హిందూ నాయకులు మరియు పోలీసులకు వ్యతిరేకంగా ఇష్టిసాదీ జంగ్ లేదా ఫిదాయిన్ యుద్ధం ప్రారంభించాలని కూడా ఘోరీ ముజాహిదీన్లను ఆ వీడియోలో కోరాడు. ఈ వీడియో తర్వాత ఇటీవలి కాలంలో జరిగిన రైలు పట్టాలు తప్పిన సంఘటనల్ని భారత అధికారులు ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. 2020లో టెర్రరిస్టుగా గుర్తించబడిన ఈ ఫర్హతుల్లా ఘోరీ భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. వాటిల్లో ముఖ్యంగా అక్షర్ధామ్ దేవాలయం దాడిలో 30 మంది మృతి చెందగా 80 మంది గాయపడ్డారు. 2004లో హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి, 2023 అంటే మొన్నే రామేశ్వరం కేఫ్ పేలుడు కేఫ్‌కు సంబంధించి ఘోరీని ప్రధాన సూత్రధారిగా ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందినవాడు. అలాగే ఈ నెల ప్రారంభంలో రైల్వే ట్రాక్లపై సైకిళ్లు, సబ్బులు, రాళ్లు ఇంకా మరికొన్ని వస్తువులను ఉంచుతూ ఏం జరుగుతుందో చూపిస్తూ కంటెంట్ క్రియేషన్ పేరుతో వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో ఉంచినందుకు గుల్జార్ షేక్ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వేలో ట్రాక్ మెన్ లేదా కీ మెన్ అనే ఉద్యోగం ఒకటి ఉంటుంది. వీళ్ళు పట్టాల వెంబడి కాలినడకన తిరుగుతూ ఎన్నో వేల కిలోమీటర్లున్న రైల్వే లైన్‌ని చెక్ చేస్తూ చిన్న చిన్న రిపేర్లు చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద తేడాలేమైనా ఉంటే పై అధికారులకు తెలియజేస్తారు. వీళ్ళు రాత్రి పగలు ఎండా వాన అనే తేడా లేకుండా షిఫ్ట్స్‌లో పనిచేస్తారు. అయితే వీళ్ళు ట్రాక్స్‌లో సాధారణంగా ఏర్పడే లోపాలను గుర్తిస్తారు, సరిచేస్తారు. కానీ విద్రోహపూర్వకంగా కొందరు చేస్తున్న ప్రయత్నాలను రైల్వే శాఖకు పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. ఇన్ని వేల కిలోమీటర్ల ట్రాక్‌కి 24/7 కాపలా ఏర్పాటు చేయటం కూడా ప్రభుత్వానికి అసాధ్యం. అందుకే ట్రాక్ దగ్గరలో ఉన్న ప్రజలే అప్రమత్తంగా ఉండి రైల్వే అధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలి. నమస్తే, జై హింద్, జై భారత్.